హాయ్ గైస్, వెల్కమ్ టు ద కోడింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్న కండిషనల్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. ఇవి ఎందుకు యూస్ చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కండిషన్ని చెక్ చేస్తాం. ఇచ్చిన కండిషన్స్ని చెక్ చేసి ఒకవేళ ఆ కండిషన్స్ని బట్టి ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఏముంటాయంటే ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇఫ్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ అంటే అయితే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో నేను 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏలో ఉన్న వాల్యూ అనేది 5 కన్నా ఎక్కువ ఉంటే కరెక్ట్ వాల్యూ అని ప్రింట్ చేయాలి. ఓకేనా? అప్పుడు నేను ఏం చేయాలి? నేను ఫస్ట్ కండిషన్ చెక్ చేయాలి కదా. అసలు ఏలో ఉన్న వాల్యూ 5 కన్నా గ్రేటర్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. సో దానికోసం మనం ఎలా కండిషన్ ఎలా చెక్ చేస్తాం? గ్రేటర్ దాన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం కదా. ఎలా? ఏ గ్రేటర్ దాన్ 5 అని ఇస్తే ఏమవుతుంది? కరెక్ట్ అయితే దాన్ని ట్రూ అని రిటర్న్ చేస్తుంది మనకి, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ కండిషన్ రాశాను. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే నాకు అవుట్పుట్లో కరెక్ట్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఈ ఇఫ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఈ ఇఫ్ని యూజ్ చేయాలంటే ఇక్కడ నేను ఇఫ్ అని రాసి ఇఫ్ అని ముందు పెట్టాలన్నమాట. ఈ కండిషన్కి ముందు ఇఫ్ అని రాసి ఈ కండిషన్ ఇక్కడ రాసి ఈ పారాన్సిస్లో ఈ బ్రాకెట్స్ని పారాన్సిస్ అంటారు కదా. సో ఈ ఇఫ్ అనేది ఇక్కడ ముందు పెట్టి తర్వాత ఇక్కడ కండిషన్ రాసి ఇక్కడ కోలన్ పెట్టాలి. కోలన్ ఇలా 2 చుక్కల కింద ఉంటాయి కదా. ఇక్కడ పెట్టిన తర్వాత దీని అర్థం ఏంటంటే ఇఫ్ అంటే ఈ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే అని చెప్తుందన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది? ఈ ఇఫ్ అనే బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఈ ఇఫ్ కండిషన్ లోపల నేను ఏం చేస్తున్నానంటే నేను ప్రింట్ అవ్వాలని చెప్పాను కదా. సో ప్రింట్ చేసుకోవడానికి ఏం చేస్తాం? మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. ప్రింట్ కరెక్ట్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో స్ట్రింగ్ కదా మనం ప్రింట్ చేయాలనుకుంటున్న వాల్యూ స్ట్రింగ్ కాబట్టి సో నేను ఎలా ప్రింట్ చేయాలి? డబల్ కోట్స్లో ప్రింట్ చేయాలి. ఓకే, ఏమని ప్రింట్ చేస్తాను? కరెక్ట్ వాల్యూ అని డబల్ కోట్స్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇందులో ఉన్న కండిషన్ అనేది ట్రూ అయితే ఈ లోపలికి ఎంటర్ అవ్వు, ఈ లోపలికి ఎంటర్ అవ్వి ఇక్కడ ఉన్న ఆపరేషన్ని పర్ఫామ్ చెయ్యు అని చెప్తుందన్నమాట. ఈ ఇఫ్ ఏం చేస్తుంది? ఇలా లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న ఆపరేషన్ని పర్ఫామ్ చెయ్యు. ఈ ఇఫ్కి లోపల మనం ఇఫ్ కండిషన్ లోపల రాసే స్టేట్మెంట్కి స్పేస్ అనేది ఉండాలి, ఒక బ్లాక్ ఆఫ్ స్పేస్ అనేది ఉండాలి. సో ఆ స్పేస్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఓకేనా? పైథాన్లో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ కింద రాయాలన్నమాట. రైట్కి ఇఫ్ని ప్రోగ్రామ్ రాసి మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. నేను ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ఫైల్ అనేది ప్లస్ అనే న్యూ ఫైల్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. న్యూ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ .py అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలని చెప్పింది కదా. సో మనకి పైథాన్ ఫైల్ అనేది న్యూ పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఒకవేళ ఏలో ఉన్న వాల్యూ అనేది 5 కన్నా ఎక్కువ ఉంటే కరెక్ట్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి చెప్పాను కదా. ఫస్ట్ ఇఫ్ రాసి పారెన్సిస్ ఓపెన్ చేసి ఇక్కడ కండిషన్ ఇవ్వాలని చెప్పాను కదా. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 5 అని ఇచ్చిన తర్వాత కోలన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే విజువల్ స్టూడియో కోడ్ అనేది మనకి ఆటోమేటిక్ ఇండెంటేషన్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రాయాలి స్టేట్మెంట్ లోపల. ఈ ఇఫ్ లోపల రాసింది కొంచెం ఫ్రంట్కి రైట్ సైడ్కి రాయాలి. ఓకేనా? సో దాన్ని ఇండెంటేషన్ అంటారు. ఆ స్పేస్ని ముందున్న స్పేస్. స్ట్రింగ్ వాల్యూ కరెక్ట్ వాల్యూ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏంటి దీని అర్థం? ఇఫ్ ఏ అనేది 5 కన్నా ఎక్కువ అయితే కరెక్ట్ వాల్యూ అని ప్రింట్ చేయాలి. ఓకే, రన్ చేస్తున్నాను. రన్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఏమని వచ్చింది? అవుట్పుట్లో ఇక్కడ కరెక్ట్ వాల్యూ అని వచ్చింది. ఓకేనా? కరెక్ట్ వాల్యూ అంటే ఇక్కడ ట్రూ అని రిటర్న్ చేసింది కాబట్టి ఇది ట్రూ అయితేనే మనకి ఈ ఇఫ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా?
ఒకవేళ ఇక్కడ రాంగ్ అనుకోయింది, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ఇఫ్ లోపలికి వెళ్ళదు. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే కండిషన్ ని ఫాల్స్ చేస్తాను. ఇప్పుడు నేను కండిషన్ ఏమని ఇచ్చాను, ఏ లెస్ దాన్ 5 అని ఇచ్చాను. ఓకే, ఏ అంటే 10 లెస్ దాన్ 5, 10 అనేది 5 కన్నా చిన్నది అని చెప్తుంది ఈ కండిషన్. కరెక్టా? కాదు. సో ఫాల్స్ కదా, 10 అనేది 5 కన్నా పెద్దది. ఈ కండిషన్ ఏం చేసింది, ఫాల్స్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇది కరెక్ట్ అయితే ఈ ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఆపరేషన్ ని ప్రింట్ చేస్తుంది. సో లేకపోతే సేమ్ అలా బయట ఉండిపోతుంది అంతే, ఇంకేమీ ప్రింట్ చేయదు. ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్. ఇప్పుడు రన్ చేశాను. రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఏమీ రాలేదు. సో అర్థమైందా, ఇఫ్ అనేది ఇలా కండిషన్ చెక్ చేసి అవసరమైతే మనం కరెక్ట్ అయితేనే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్ ఎల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇందాక మనం ఏం చేసాం, ఓన్లీ ఈ కండిషన్ కరెక్ట్ అయితే ప్రింట్ చెయ్యు అని చెప్పాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కండిషన్ కరెక్ట్ అయితే కరెక్ట్ వాల్యూ అని ప్రింట్ అవ్వు, లేకపోతే ఈ కండిషన్ రాంగ్ వాల్యూ అని ప్రింట్ చేయాలి. సో అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ ని యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ ని ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ లో ఈ ఇఫ్ అయితే ఎక్కడ యూజ్ చేసామో దాని స్ట్రైట్ లోనే ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రంట్ లో ఉన్నది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇక్కడ రాస్తే దీని కింద ఈ ప్రింట్ కిందే రాస్తే ఇది ఇఫ్ లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైందా, ఇఫ్ కండిషన్ లోపల కోడ్ లోకి వస్తుంది. సో మనం ఈ ఇండెంటేషన్ బయటికి వచ్చేసి ఈ ఇఫ్ కిందనే రాయాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఎల్స్ అని రాస్తాను, ఎల్స్ కోలన్ ఎంటర్. ఇక్కడ కూడా ఇండెంటేషన్ వచ్చింది చూసారా, ఎల్స్ లోపలికి వచ్చినప్పుడు. సో ప్రింట్ రాంగ్ వాల్యూ. కండిషన్ ఇక్కడ ఏముంది, ఏ లెస్ దాన్ 5, 10 లెస్ దాన్ 5. ఓకేనా, ట్రూవా ఫాల్సా? సో ఫాల్స్ కదా, 10 అనేది పెద్దది 5 కన్నా. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వదు, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇక్కడ ఎల్స్ ఉంది కదా, ఇది కాకపోతే ఇఫ్ అంటే ఇది అయితే ఇది ప్రింట్ చేయి, ఎల్స్ అంటే అది కాకపోతే దీన్ని ప్రింట్ చేయి అని చెప్తున్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎల్స్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తా, రన్ స్టార్ట్ డిబి. అవుట్పుట్ లో రాంగ్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో కండిషన్ ఫాల్స్ కాబట్టి. ఒకవేళ ఈ కండిషన్ కరెక్ట్ అనుకో, కండిషన్ కరెక్ట్ అయితే కరెక్ట్ వాల్యూ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏదో ఒకటే. ఈ ఇఫ్ అయితే ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్స్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎల్స్ లో అయినా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక వ్యక్తి ఓటింగ్ కి ఎలిజిబుల్ అవుతాడా లేదా అనే దాని మీద మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. రాజేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకేనా, తన ఏజ్ వచ్చేసి 20 years. ఈ వ్యక్తి ఓటింగ్ కి ఎలిజిబుల్ అవుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం కండిషన్ ఏంటి, అసలు ఓటు వేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఆ వ్యక్తికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓటు హక్కు అనేది వస్తుంది. సో దానికోసం కండిషన్ రాయాలి మనం. ఎలా, రాజేష్ అనే వ్యక్తి ఏజ్ 20 years. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఏం రాశాను, ఇఫ్ రాజేష్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, అంటే రాజేష్ అనే వ్యక్తికి 18 సంవత్సరాలు ఈక్వల్ సమానమైన లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉన్న రాజేష్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పాలి. లేకపోతే రాజేష్ అనే వ్యక్తి ఓటింగ్ కి ఎలిజిబుల్ కాదు, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ లో ఏమొచ్చింది, రాజేష్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వచ్చింది. అంటే తనకి ఎన్ని ఇయర్స్, 20 years. అంటే 18 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, 18 అయినా పర్వాలేదు, 18 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఓటింగ్ కి. సో ఇప్పుడు ఏమైంది, 20 కాబట్టి తను ఓటింగ్ కి ఎలిజిబుల్ అయ్యాడు. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి ఏజ్ వచ్చేసి 15 years అనుకుందాం, 15 years. ఇప్పుడు ఏమవుతుంది, రాజేష్ అనే వ్యక్తి 18 కన్నా ఎక్కువ కాదు, పోనీ 18 సంవత్సరాలకి సమానమా అని చూస్తుంది. రెండు ఫాల్సే కదా, అవ్వట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ రాంగ్ ఫాల్స్ ని ప్రింట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ ఈ ఎల్స్ లోకి వస్తుంది. ఈ ఎల్స్ లోకి వచ్చిన తర్వాత ఈ ఎల్స్ లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, రాజేష్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని ప్రింట్ చేస్తుంది. రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, ఏజ్ 15 సంవత్సరాలు ఉంటే
రాజేష్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని చెప్పింది. నేను ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. నేను కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైల్ నేమ్ ఏమి ఇస్తానంటే ఐఏఎస్ అని ఇచ్చాను. ias.py ఓకేనా, సేవ్ చేశాను. ఐఏఎస్ అని ఇచ్చి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఐఏఎస్ అని ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు నేను ఏం ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నానంటే ఒక వ్యక్తి ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతున్నాడా లేదా అని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఐఏఎస్ అనే ఫైల్ తీసుకొని అందులో ఆ పైథాన్ ఫైల్లో నేను ప్రోగ్రామ్ అనేది రాస్తాను. ఇప్పుడు మనం క్వశ్చన్ ని రాద్దాం. సో దానికోసం మనం ఇక్కడ shift+# అనే సింబల్ ని ప్రెస్ చేయాలి. ఓకేనా, shift+3ని ప్రెస్ చేస్తే మనకి హ్యాష్ అనే సింబల్ వస్తుంది. ఈ హ్యాష్ అనే సింబల్లో మనం ఏం రాసినా అది అవుట్పుట్ లో ఎగ్జిక్యూట్ కాదు. సో దీన్నే కమెంట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ కోడ్ రాసామనుకో, ఇక్కడ ఏం రాసినా మనకి అవుట్పుట్ లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ మనం దానికి ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఇలా ఈ కమెంట్స్ ని యూజ్ చేస్తాం. ఇవి అవుట్పుట్ లో ఎగ్జిక్యూట్ కావు. సో నేను క్వశ్చన్ రాస్తాను. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలంటే అసలు కండిషన్ ఏంటి? ఏజ్ ని బేస్ చేసుకుని ఐఏఎస్ ఎగ్జామ్ అని రాస్తారు. సో ఐఏఎస్ ఎగ్జామ్ ఏజ్ ఎంత అంటే 21 నుంచి 32 మధ్యలో ఉండాలి. ఓకేనా, 32 వరకు, 21 నుండి 32 వరకు. ఓకేనా, ఒకవేళ 32 క్రాస్ అయితే తన ఎలిజిబుల్ కాదు. ఒకవేళ 21 కన్నా తక్కువ ఉంటే తన ఎలిజిబుల్ కాదు. సో దానికోసం మనం ప్రోగ్రామ్ రాద్దాం. తేజ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో తన ఏజ్ వచ్చేసి తేజ ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్. ఓకేనా, 22 ఇయర్స్. ఇప్పుడు తేజ మనకి ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్లా కాదో చెక్ చేయాలనుకున్నాం. సో దానికి ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ అని యూజ్ చేసి మనం తేజ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 21 అంటే తన ఏజ్ 21 ఉన్నా పర్వాలేదు, 21 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. దీంతో పాటు అండ్ తేజ ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 32. ఓకేనా, అంటే 21 నుంచి 32 మధ్యలో ఉంటే మనం ఐఏఎస్కి ఎలిజిబుల్. సో ఇప్పుడు తేజ అనే ఏజ్ని చెక్ చేస్తున్నాం. 21 కన్నా ఎక్కువ ఉందా లేకపోతే ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. అండ్ మరియు దీంతో పాటుగా 32 కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు, 32 వరకు ఎలిజిబుల్లే. ఈ రెండు కండిషన్లు మ్యాచ్ అయితే ఓకేనా, ఈ రెండు కండిషన్లు మ్యాచ్ అయితేనే కదా మనకి ఎండ్ అనేది ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం? రెండు కండిషన్లు ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. అప్పుడు ఈ రెండు కండిషన్లు కరెక్ట్ అయితేనే మనకి ఈ ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడున్న స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ప్రింట్ తేజ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్. ఒకవేళ ఈ ఏజ్ అనేది మ్యాచ్ అవ్వలేదనుకో, తేజ యొక్క ఏజ్ అనేది 21 నుండి 32లో లేదు. సో అప్పుడేమవ్వాలి? సో ఇతను మనకి ఎలిజిబుల్ కాదు అని చెప్పాలి. సో ఎల్స్ లో ఏం రాస్తాం? ప్రింట్ తేజ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్. ఓకేనా, ఇప్పుడు తేజ అనే వ్యక్తి ఏజ్ అనేది 21 ఉండాలి, లేకపోతే 21 కన్నా ఎక్కువైనా పర్లేదు. దీంతో పాటుగా అండ్ తేజ ఏజ్ 32 కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు, ఈక్వల్గా ఉన్నా పర్లేదు. అప్పుడు మాత్రమే తేజ అనే వ్యక్తి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్ అని ప్రింట్ చెయ్యి అని చెప్పాం. ఒకవేళ ఈ ఏజ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే ఎల్స్లోకి వచ్చి ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ స్టార్ట్ డీబగ్గింగ్. ఇప్పుడు ఏమని వచ్చింది? తేజ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్ అని చెప్పింది. ఎందుకు? తన యొక్క ఏజ్ 22 ఈ రేంజ్ మధ్యలోనే ఉంది కదా. సో చెప్పింది ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓన్లీ 15 ఇయర్స్ ఇస్తున్నాను. ఓకేనా, తేజ ఏజ్ ఇప్పుడు వచ్చేసి 15 ఇయర్స్. ఇప్పుడు చెక్ చేస్తున్నాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను ఏమని చెప్తుందో. ఓకే, తేజ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఏంటి? ఈ 15 అనే తేజ యొక్క ఏజ్ అనేది 21కి 32కి రేంజ్లో లేదు. సో తక్కువ ఉంది 21 కన్నా. సో నాట్ ఎలిజిబుల్ కదా, ఇది ఫాల్స్ అవుతుంది స్టేట్మెంట్. ఏమైంది? ఈ బ్లాక్ లోకి వెళ్లకుండా ఈ ఎల్స్ బ్లాక్ లోకి వచ్చేసి ఈ ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసింది. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. క్లోజ్ చేస్తున్నాను.
ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. న్యూ ఫైల్ నేమ్ వచ్చేసి ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఒక నెంబరు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయాలనుకుంటున్నాను. .py అని ఇచ్చి ఎంటర్ చేయాలి. .pyతో సేవ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ అనే పైథాన్ ఫైల్ అనేది మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఒక నెంబరు ఒక వేరియబుల్లో ఉన్న నెంబరు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని ప్రింట్ అవ్వాలని అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తాను, ఒక నెంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాను. దాంట్లో ఒక 12 అనే నెంబర్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఆ నెంబర్ అనేది ఈవెనా ఆడా నాకు చెక్ చేయాలి. సో దానికోసం అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ ఏంటంటే అది 2తో డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్. ఒకవేళ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 రాకపోతే అప్పుడు అది ఆడ్ నెంబర్ అవుతుంది. సో దానికోసం కండిషన్ ఎలా రాస్తాం, ఇఫ్ నెంబర్. ఇప్పుడు మనం రిమైండర్ని ఎలా తీసుకుంటాం, ఏ ఆపరేటర్ని యూజ్ చేసి మనం రిమైండర్ తీసుకుంటాం, మాడ్యులర్. గుర్తుంది, మాడ్యులర్ ఆపరేటర్ ఏం చేస్తుంది, డివైడ్ చేసినప్పుడు రిమైండర్ని ఇస్తుంది. మనకి రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబర్ కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, మాడ్యులర్ ఉపయోగించి నెంబర్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని 2తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆ వచ్చిన అవుట్పుట్ అనేది ఈక్వల్ టు 0. నెంబర్ ఏమవుతుంది, నెంబర్ 12 అవుతుంది. 12 మాడ్యులర్ బై 2 అంటే 12 డివైడెడ్ బై 2. అప్పుడు వచ్చిన అవుట్పుట్ ఏమొస్తుంది, రిమైండర్. ఈ మాడ్యులర్ ఏం చేస్తుంది, రిమైండర్ని తీసుకుంటుంది. ఓకే, 12ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 2s 12 అంటే రిమైండర్ 0. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటున్నట్టు, ఇక్కడ 0 వస్తున్నట్టు. ఈ 0 అనేది ఈక్వల్ టు 0 అని అడుగుతుందన్నమాట. ఈక్వల్ టు అంటే రెండు ఈక్వలా అని చెప్పుకున్నాం కదా ఆపరేటర్స్ లో. సో ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. ఈ 0 ఈక్వల్ టు 0 అనేది 0కి సమానమా అని చెక్ చేస్తుంది. ఓకే సమానమే అన్నప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి ప్రింట్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు ఏం చేయాలి, అది ఈవెన్ నెంబర్ కాదు ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ ఎంటర్. ఇక్కడ ఇండెంటేషన్ మర్చిపోవద్దు, ఇండెంటేషన్ ఉండాలి ఫ్రంట్ కి. ఓకేనా. ఓకే, సో ప్రింట్ ఆడ్ నెంబర్. ఓకేనా, ఆడ్ నెంబర్. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ కండిషన్, ఇప్పుడు ఈ ఇఫ్ బయటకు వచ్చేసి ఇలా ఎల్స్ లోకి వచ్చి ఎల్స్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఆడ్ నెంబర్ అని. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్, స్టార్ట్ డీబగ్గింగ్. ఓకే, ఇక్కడ అవుట్పుట్ లో ఏమొచ్చింది, ఈవెన్ నెంబర్ అని వచ్చేసింది. 12తో డివైడ్ చేస్తే ఆ రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇక్కడ 0 ఉన్నట్టు, ఇప్పుడు ఇదంతా కలిపి 0 అయిపోతుంది. ఓకేనా, ఇందులో 0 ఉన్నట్టు. ఇప్పుడు 0 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి ఈ ఫ్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసింది. ఒకవేళ నేను ఏం చేస్తాను, ఒక ఆడ్ నెంబర్ 5 ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వస్తుంది ఇఫ్ లోకి వస్తుంది. ఫస్ట్ ఇఫ్ లోకి వచ్చిన తర్వాత నెంబర్ 5 మాడ్యులర్ బై 2 అంటే 5ని 2తో డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు 2 2s 4, 1 అనేది రిమైండర్ వస్తుంది. ఇక్కడ రిమైండర్ వస్తుంది అన్నాను కదా, ఇక్కడ ఎంత వస్తుంది, ఇప్పుడు 1 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమని చెక్ చేస్తుంది, 1 ఈక్వల్ టు 0నా, 1 అనేది 0కి ఈక్వలా అని చెక్ చేస్తుంది. ఆ కండిషన్ అనేది ఫాల్స్ కదా. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు లోపలికి. సో ఇలా బయటకు వచ్చేసి ఈ ఎల్స్ లో ఉన్న పార్ట్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది, ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాం. రన్, స్టార్ట్ డీబగింగ్. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోయింది. ఏమని ప్రింట్ అయింది, ఆడ్ నెంబర్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం ఎలిఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.